రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి తన మీద గౌరవంతో చంద్రబాబు నాయుడు గారు పనులు ఆపేశారు. ఇది నేను క్లోజ్ డోర్ మీటింగ్లో అడిగాను, ఆయన ఒప్పుకున్నారు. ఇది నేను సాధించిన విజయం అని ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత అక్కడ ప్రచారం ఇంకెలా ఉంటుంది? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆపేసింది అని క్లియర్గా అర్థమవుతుంది కదా. క్లియర్గా అర్థమైన తర్వాత ఏమవుతుంది? మనమేదో సీమ జిల్లాలకి మేలు చేసే పని జగన్ చేస్తే మనమేదో ఆపేసామంటున్నారు. కాబట్టి మనం ఇమ్మీడియట్గా దాని మీద ఒక క్లారిటీ ఇవ్వాలి మన వాళ్ళకి, ఎలివేషన్కి అని చెప్పేసి ప్రభుత్వం ఒక ప్రకటన చేసిందనమాట. అక్కడేమో ముఖ్యమంత్రి సభలోనే మాట్లాడాడు, దాన్ని డైరెక్ట్గా ఖండించారు. మళ్ళీ ఆన్ రికార్డు ఉంటుందని చెప్పేసి ఎట్లా వచ్చిందో చూడండి. నిలిపివేసిందన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ సర్కార్ తప్పుపట్టింది. ఎవరు మాట్లాడారు? విన్నపం మేరకు తనపై గౌరవంతో చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ నిలిపివేశారని తెలంగాణ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమని తెలిపింది. జగన్ హయాంలో ఎటువంటి అనుమతులు లేకుండా నాటి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును చేపట్టిందని వెల్లడి. అసలు మాట్లాడటం చూడండి, జగన్ హయాంలో అట ఏకవచన ప్రయోగాలు మినిమం ఉండాలి కదా. పైగా ఆంధ్రప్రదేశ్ సర్కారు తెలిపింది. సర్కారు ఏంటి? ఎవరు? సిఎస్ లేఖ ఏమన్నా రిలీజ్ చేశాడా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏమన్నా లేఖ విడుదల చేశారా? ఎవరు చేశారు? చూడండి. సీమకు రోజుకు 3 టీఎంసీల నీరంటూ భారీ ప్రకటనతో అనుమతులు లేకుండా జగన్ పనులు చేపట్టారని నాటి సీఎం జగన్ ప్రచారంతో రాయలసీమ లిఫ్ట్ పై తెలంగాణ ప్రభుత్వం కోర్టులో కేసులు వేసిన విషయాన్ని గుర్తు చేసింది. ఇక్కడ విషయం గమనించండి. ఆయన ప్రకటనతో అప్పటి ప్రభుత్వం అన్నారు. ఏ ప్రభుత్వం అది? కేసీఆర్ గారి ప్రభుత్వమేగా. అంటే దాన్ని అడ్డుకోవాలని ఆయన ప్రయత్నించాడుగా. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్జిటి సహా పలు స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసిందని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదులతో విచారించి అనుమతులు లేని కారణంగా పనులు నిలిపివేయాలని 2020లోనే ఎన్జిటి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇంకా ప్రయత్నం చేయకపోవటమే అంటే సరే, ఇది ఎక్కడ తనకి డెబిట్ పడుతుందేమోనని ఆయన రేవంత్ రెడ్డి గారికి క్రెడిట్ వెళ్తుందని ఇక్కడ ఆయన అనుకుంటే, ఇక్కడ ఈయనకి డెబిట్ పడుతుందని చెప్పి ఈయన ఇలా రిలీజ్ చేశారు కదా. అసలు నిన్న ఒక్కసారి అసెంబ్లీలో ఏం మాట్లాడారో ఒకసారి చూద్దామా? ఒకసారి కనుక చూసామనుకోండి చక్కగా ముచ్చట కూడా తీరుతుంది అనమాట. బహుశా ఏం మాట్లాడారో ఏంటో పూర్తి ఫాలో అవ్వలేదు, కానీ మనకు సంబంధించినంత వరకు ఆయన ఏం చెప్పారంటే, ఇక్కడ వీళ్ళందరూ మిస్ అయింది. కేంద్రం చంద్రబాబు అని ఆయన క్లియర్గా మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేశాను, చంద్రబాబు నాయుడు గారికి సూటిగా క్లోజ్ డోర్ మీటింగ్లో చెప్పాను, వీటిది ఆపేస్తేనే మీతో చర్చలు ఉంటాయి అని క్లియర్గా చెప్పాడు. కానీ దీన్ని మీడియా వాళ్ళు ఎలా వాడుకున్నారు? క్లియర్ కట్గా మీడియా అంటే మన మీడియా, ఆ మీడియా. ఇక్కడ కాంగ్రెస్ తరపునేమో రేవంత్ రెడ్డికి మైలేజ్ రావాలని వీళ్ళు వాడుకుంటే, అక్కడేమో చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ దెబ్బ తగులుతుందో అని అక్కడ మీడియా తరపున ఇలాంటి ప్రకటన ఒకటి వచ్చిందంటే, అక్కడ అసలు ఆయన సభలో ఏమన్నాడు అనే దాన్ని కనుక ఒక్కసారి మీతో పాటు నేను కూడా విన్నాడు అనుకోండి, అప్పుడు పూర్తిగా వీళ్ళు మిస్ అయింది. మనము ఫ్యాక్ట్ ఆయన ఏం మాట్లాడాడు దాన్ని చెప్దాం. దీంట్లో మనం దాచిపెట్టినా కూడా కోర్టుల దగ్గర దాచిపెట్టడానికి ఉండదు కదా. చూద్దాం ఏమైనా మాట్లాడతారు. చెప్పండి సార్, అసెంబ్లీలో ఏం మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు? కమాన్. నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ ఏమన్నారు? నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి, చంద్రబాబు నాయుడు గారి మీద తీసుకొచ్చాడని చెప్పేసి ఎక్కడ ఎలా అన్నారు? ఫ్యాక్ట్స్. నేను దానికి దీనికి ఇద్దరికి మద్దతుగా మాట్లాడట్లా, గమనించాలి మీరు. మళ్ళీ ఇంకోసారి ప్లే చేద్దాం. ఆగాయాలు లేదో తెలుసుకోవడానికి నిజ నిర్ధారణ కమిటీని అక్కడికి పంపుదామన్నారు. నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపించిన అధ్యక్ష, నా చరిత్ర ఇది, నీ నీతి గది. అది అలా చెప్పారనమాట. రెండు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు. ఎందుకు సార్, ఎందుకు చెప్పుకోకూడదు?
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపించాను నేను అని ఇప్పుడు చెప్పారు కదా. ఇంకొకటి, 2 రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఉండాలని మీరు కోరుకోవచ్చు, కేసీఆర్ జగన్ కోరుకోకూడదు. సరే, అప్పుడు చాలా మాట్లాడారుగా, రొయ్యల పులుసు అన్నారు, రకరకాలు. అధ్యక్ష, సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదటి 3 టీఎంసీల పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేషన్. అధ్యక్ష, మీరు ఈ రోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించాలి. ఏంటి దాని అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు అడిగితే ఆపేశారన్నారు. అసంబద్ధం. ఇది ఎప్పుడో కేంద్ర ప్రభుత్వం ఎన్జిటి వచ్చింది, వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆపారు అంటారు. ఆపిన దాన్ని ఆయన క్లోజ్డ్ డోర్ రూమ్లో అడిగా, ఆయన వెంటనే ఒప్పుకున్నాడా? అంటే ఎవరి ఇమేజ్ పెంచుకోవటానికి ఎవరు డ్యామేజ్ కాబడుతున్నారు? ఇక్కడ అసలు విషయము 2020లోనే ఆ ప్రభుత్వం ఏమీ చేయలేదని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు 2020లోనే అప్పటికే ఇది తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని ఆశ్రయించింది, సుప్రీంకోర్టును ఆశ్రయించిందని ఇదిగో వీళ్ళు ప్రకటన జారీ చేశారు ఈ దినం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ. దాంట్లో కూడా ఉంది. ఇక్కడ ఏ ప్రభుత్వాలు తప్పు చేశాయి? ఎవరూ చేయలేదు, అలానే ఎవరూ ఒప్పుజాలి. కానీ రాజకీయ డ్రామా చూడండి, ఆయన సభలో చెప్తాడు, ఈయన ఒక లెటర్ రిలీజ్ చేస్తాడు, ఆయన లాభం కోసం ఆయన, ఈయన లాభం కోసం ఈయన. మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఏం చేసాడు మరి? అంటే ఇప్పుడు ఈ క్రెడిట్ గేమ్లో జగన్మోహన్ రెడ్డి ఎంటర్ అవ్వకూడదా? ఎవరికి వాళ్ళు ఇమేజ్లు పెంచుకుంటుంటే వస్తాడు కదా. ఆయన కూడా అసలు ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకి మేలు జరుగుతుంది అన్నది వాస్తవం కదా, దాన్ని మొదలుపెట్టినప్పుడు. దీని అర్థం ఏంటి మరి? దీని అర్థం ఏంటి? తూతూ మంత్రంగా అంటే తాగునీటి ప్రాజెక్టులకి ముందు ప్రయారిటీ ఇస్తారు. తాగునీటి ప్రాజెక్టులకి డిపిఆర్ ఉన్నా లేకపోయినా తర్వాత తాగునీటి కోసం ఇస్తామంటున్నారు కాబట్టి ప్రాజెక్టు డిపిఆర్ని ఓకే చేయండి అని అన్న అనుమతులు వస్తాయి. చివరిలో చేసింది అదే కదా. రేవంత్ రెడ్డి గారు ఒక వారం క్రితం ఇదే అసెంబ్లీలో ఇలానే చెప్పారు కదా, పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడుతూ. అది ఆ లెక్కన ఎవరు, పైగా ఈయన చాలాసార్లు చెప్పారు కదా, ఇక్కడ పైనుంచి తీసుకోవాల్సింది కింద నుంచి పెట్టి బొక్క పెట్టి తీసుకుపోతున్నాడు అధ్యక్ష అని రాయలసీమకి. అంటే మేలు అప్పుడు పోతిరెడ్డిపాటి రాజశేఖర రెడ్డి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేలు చేసినట్లు కదా. క్రెడిట్ డెబిట్లు తీసి పక్కన పెట్టండి, వీళ్ళు మాట్లాడుతున్నటువంటి వాదన ప్రకారమే. దీని మీద ఇంకొక ముత్తైదువ, ఇంకొక మేధావి అన్నట్టు. ఆ మేధావి ఈరోజు పెద్ద ఏమంటారు అంటే ఈ లెక్కలు ఇవన్నీ ఎవరికి తెలియదు కాబట్టి నేనైతే చెప్పేస్తాను అనుకుంటా మేధావుల్లోకి వస్తారు కదా. వాళ్ళు ఏం చెప్తారు చూపిస్తా, అది కూడా వినిపిస్తా మీకు. రేవంత్ రాంపేజ్ అట బాగుంటుంది. అంటే మనకి అనుకూలంగా లేనప్పుడు పరిస్థితులు, దాన్ని కూడా నేను అనుకూలంగా మీకు మార్చేస్తా కదా అని చెప్పేసి మాట్లాడటానికి మన ఛానల్ని వాడతాం. అలా తయారైంది. వాస్తవం చెప్పాలి కదా. వాస్తవం చెప్పాలి అంటే ముందే ఎవరేం మాట్లాడారు, తర్వాత ఏం మాట్లాడారు, ఇవన్నీ కూడా చూడాలి కదా. చూడకుండా ఊరికినే అలా మనం ఒక ఇంట్రో రూపంలో చెప్పేసేసి, చూసారా భలే చెప్పేసా నేను అనిపించుకునే ప్రయత్నం మీకు కనపడుతుంది, గ్యారంటీ కనపడుతుంది. అది ఎక్కడ ఏంటి అనేది మొదట్లోనే ఉందనుకుంటా. జస్ట్ కొద్దిగా నస ఎక్కువైంది ఈ వీడియోలో, పర్వాలేదు, కొద్దిగా భరించండి, చాలా కొద్దిగా. వచ్చేసావు నాయన. ఈ ప్రాంతానికి ఏదైనా చేయాలని తన తప్పనని కావాలని బీఆర్ఎస్ చంద్రబాబు నాయుడు గారితో తనకు ఆపాదిస్తూ అన్యాయం జరిగినట్టుగా మాట్లాడుతోందని నిన్న ఆయన డాక్యుమెంట్స్తో పాటు ప్రజెంటేషన్ చేశారు. ఓకే, తాను వచ్చాకనే ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్ని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆపాను అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కేసీఆర్ నువ్వేం చెప్తావు? తెలంగాణ అన్యాయం అయిపోయింది అన్నారు. దూరాల నుంచి పాలమూరు రంగారెడ్డి సోర్స్ పాయింట్ గా తీసుకుని 70 టీఎంసీలతో దానివల్ల పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అది కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం
చేసిన దానివల్ల ట్రైబ్యునల్ ముందు వచ్చేలా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత కాదు, ఆయన రాకముందే 2023లో రేవంత్ వచ్చారు, 2024లో సిబిఎన్ వచ్చారు. 2023లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాకముందే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కేంద్రం ఎన్జిటి కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ ఆపేసిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది. నువ్వేం చెప్తావు ఇప్పుడు? ఇతని మాటలు బట్టే చూడండి, అంటే రేవంత్ రెడ్డి తప్పు చెప్పాడు అని చెప్పేసి వీళ్ళు కూడా చెప్తున్నారు కదా. అసలు ఇందాక వీళ్ళు విడుదల చేసిన లేఖ ప్రకారం కూడా చెప్పారు కదా. సో ఇప్పుడు ఆయన ఇమేజ్ కోసం, రేవంత్ రెడ్డి ఇమేజ్ కోసం ఆయన ట్రై చేస్తే చివరికి ఫ్యాక్ట్స్ అన్నీ బయటకు వచ్చినాయి. దాన్ని ఈరోజు హరీష్ రావు కూడా ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేయాలో చేసింది. సో సభని తప్పుదో పట్టించారు రేవంత్ రెడ్డి, ఆయన నాలుగు కొయ్యాలంటూ మాట్లాడారు. ఇంకా చాలే నాయన, ఇది ఫ్యాక్ట్స్. సో ఇదంతా రాజకీయ డ్రామానే కదా. రేవంత్ రెడ్డి ఫ్యాను, కేసీఆర్ ఫ్యాను, జగన్ ఫ్యాను ఈ ముచ్చట్లు చెప్పకండి. జరిగే ప్రాజెక్టులు జరుగుతున్నాయి, ఆగేవి ఆగుతున్నాయి, వాటి మధ్యలో ఈ డ్రామా అన్నమాట అధికారంలో ఉన్నవాళ్ళు. లేకపోతే దమ్ముగా చెప్పాలి కదా. నేను ఇండోర్లో నిజ నిర్ధారణ కమిటీని కూడా పంపిస్తాను అంటే వీళ్ళు అబద్ధం అంటున్నారు. ఎవరెవరికి ఎత్తు పెడుతున్నారు? మధ్యలో జగన్మోహన్ రెడ్డి తప్ప. రైట్, మంచి రాజకీయ డ్రామా అన్నమాట ఇది.